జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారండి, అదైతే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దీనికి చాలా వివరేషన్ ఉందండి. ఆయన ప్రభుత్వానికి మేము చూసాము, ఆయన ప్రభుత్వంలో చూసాము. ఆయన ప్రభుత్వంలో ఒకసారి సీఎం అవ్వాలని ఆయన కోసం ఓటేసాము. ఫస్ట్ ఓటేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం. ఆయన ఓటేసినందుకు ఎందుకు ఓటేసామని నేను బాధపడ్డాను. ఆయన ప్రభుత్వం చూసాం కదా, ఆయనకి ఏం చేశాడో, ఎందుకు లగ్జరీగా వేస్ట్గా ఎంత ఖర్చు పెట్టాడో, వేస్ట్గా ప్రభుత్వం సొమ్మే ఆయన ఎంత ఖర్చు పెట్టాడో కూడా తెలుసు మాకు. ఇప్పుడు ఈయన ఖర్చు పెడుతున్నాడు. బస్సుల గురించి వాటి గురించి కూడా చెప్తున్నాడు కదా. ఆయన బస్సుల గురించి చెప్తున్నాడు. బస్సుల గురించి అంటే ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ల గురించి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ సమస్య సాల్వ్ చేయాల్సింది ఆ ప్రభుత్వమే చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొత్త బస్సులు తీసుకురావడమా, పాత బస్సులు తీసేయడమా అనేది కాదు. కానీ డ్రైవర్లు అయితే పాత డ్రైవర్ని తీసేయడం అయితే కరెక్ట్ కాదు. పాత డ్రైవర్లే ఉంచి బస్సులు కొత్తగా పెట్టినా కానీ పాత డ్రైవర్లు వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు కదండి. అసలు ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం ఫస్ట్ రామారావు గారు ఉన్న కాడి నుంచి ఉన్నారు వాళ్ళు డ్రైవర్లు. అసలు ఆర్టీసీ అనేది అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు మనం కొత్త డ్రైవర్లు వచ్చారని చెప్పేసి జీతం తక్కువని చెప్పేసి కొత్త బస్సులు వచ్చినాయని కొత్త డ్రైవర్లు పెడతాం, పాత బస్సులు వచ్చినాయని పాత డ్రైవర్లు పెడతాం అని కాదు కదా. అలాగే ఇది ఉన్న విషయంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం పర్వాలేదు. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే ఇంకా ఫ్యూచర్ మనం చూడాలి. ఫ్యూచర్కి మనం ముందుకు వెళ్ళాలి. అది అమరావతి రాజధాని అయింది. మరి బాబు గారు ఎంతో విజన్ ఉన్న నాయకుడు, మరి డెవలప్ చేస్తారనుకుంటున్నారా? డెవలప్ చేస్తారండి. ఏమంటే మనం ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్ళు అయిపోయింది చెప్పండి. ఇప్పుడు వీళ్ళు గెలిచి ఎన్నేళ్ళు అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన మొత్తం అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని అంటున్నారు. ఏం మోసం చేశారు? రుజువుపించమనండి. రుజువుపించాలి కదా. రుజువుపించకుండా ఏం మోసం చేశారు? సరే, జగన్ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు అని అన్నారు కదా. ఒకటే నిదర్శన, జగన్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఎందుకు తీశాడు ఆయన? దానికి రీజన్ చెప్పమనండి. ఆయన అన్నా క్యాంటీన్ ఎందుకు తీశాడు? లేని వాళ్ళు 5 రూపాయలకి అన్నం తింటున్నారు, 5 రూపాయలు టిఫిన్ చేస్తున్నారు. ఎందుకు తీసావు? ఏం అన్యాయం చేశారు వాళ్ళు? ఇప్పుడు అది అన్నా క్యాంటీన్ తీసుకొచ్చింది నువ్వు కాదుగా. అన్నా క్యాంటీన్ తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం ఫస్ట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు అలాగే మద్రాసులో అన్నా క్యాంటీన్ నడుస్తుంది, అన్ని చోట్ల నడుస్తున్నప్పుడు నువ్వెందుకు తీసావు? ఆ ఒక్కదానికి రీజన్ వాళ్ళ దగ్గర ఉంటే అమరావతి గురించి మాట్లాడడానికి కూడా ఆయన దగ్గర రీజన్ ఉండాలి. ఇప్పుడు నేనైతే మాత్రం వేరే వ్యక్తులు, నేను టీడీపీ గురించి నేను ఆయనకేమి, ఆయన చుట్టం కాదు, పవన్ కళ్యాణ్ నాకు చుట్టం ఏం కాదు. కానీ ఇప్పుడు మనం ఒక విషయం చూసుకుందాం. విజయ్ గారి గురించి మనం మాట్లాడుకుందామా? విజయ్ గారు కూడా కొత్తగా సీఎం అయ్యాడు. ఆయన ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా చూడలేదు. ఇంకా అప్పుడే ఎన్నో విమర్శలు వచ్చేసినాయి. ఆయన ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు, విమర్శలు వచ్చేసినాయి. అలాగే జగన్ ఎక్కిన తర్వాత నేను ఇన్ని చేశానని చెప్పేసి రీజన్ చూపించమనండి. ఈయన వచ్చిన తర్వాత మంటలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాం. ఎక్కడ జరగట్లేదు, ఈ చోట్ల జరుగుతున్నాయి. దానికి తగ్గట్టు కట్టడి చేస్తున్నారు పోలీసులైనా. కానీ ఎంత నీ చూస్తారు అంటే సందులు గొంతుల్లో కూడా వెళ్ళి అర్ధరాత్రులు కాపలా కాయలేదు కదా. అది వాస్తవంగా చెప్పాలంటే అన్నా క్యాంటీన్ గురించి అయితే మాత్రం నేను పక్కాగా చెప్తానండి. ఇవాళ రిక్షా ఎక్కేవాళ్ళు ఎవరో లేరు. ఆటోలు ఎక్కేవాళ్ళు కష్టమైపోయారు. రిక్షా ఎక్కేవాడు కూడా లేడు. అలాంటిది రిక్షా వాడు కూడా 5 రూపాయలు అడుక్కొని వచ్చైనా కానీ 5 రూపాయలు అన్నం తింటున్నారు ఇవాళ. అవునా? అలాంటిది అన్నా క్యాంటీన్ తీసేసి ఇన్ని సంవత్సరాలు ఆయన ఎంత దెబ్బేసాడు. ఆయన అన్నా క్యాంటీన్ ఎక్కడో చోట పాపం లేని నిరుపేదలకి ఆ గుళ్ళు దగ్గర అక్కడక్కడ పెడతా ఉంటే అవి కూడా ముందు తీసేస్తారు లేదా ముందు ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన చేసిన మంగళగిరిలోనే చేపించాడు. ఆయన ప్రభుత్వంలో అది జరిగింది. అన్నా క్యాంటీన్ల గురించి కూడా అంతే. మంచి చేశాడో చేయలేదో అనేది ఇంకా ఆయనకే తెలియాలి. ఇంకా ఏమండి, ఆరోగ్యశ్రీ పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా మార్చాడా? ఏం మార్చలేదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేసిన ప్రభుత్వం ఉంది. 108 తీసుకొచ్చింది కూడా ఆయనే. ఈయన ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఏమీ లేదు. నాకు తెలిసి 108 తీసుకొచ్చింది ఆయనే. ఈయన ఏంటంటే చెత్తకి తీసుకొచ్చి ఇళ్ళ దగ్గరికి జనాల్ని పెంచేసి చెత్తకి ఆటోలు తీసుకొచ్చి పంపించి జనాల్ని పెంచి చేసావు. అలాగే రావట్లేదని చెప్పేసి వాళ్ళు సమ్మె చేయటం ఇదంతా కరెక్ట్ కాదు.
టీఎంసీ వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా సమ్మెలు చేస్తూనే ఉన్నారు కదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా సమ్మె చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నడుస్తుంది కదా, వాళ్ళలాగా మొత్తం ఆగిపోలేదు కదా, ప్రభుత్వం అయితే నడుస్తుంది. అది కూడా నడిచింది కదా ఉన్నన్నాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు నడిచిందండి. ఇప్పుడు చెత్త బండి వెళ్తుంది, చెత్త బండి వెళ్తామంటే ఏ బండి మీద చెత్త బండి ఒకటి చూపిస్తానండి, ఆ బండి మీద టీడీపీ కూటమి ప్రభుత్వం అని ఏదైనా ఎక్కడైనా ఉందేమో చూపించండి. అప్పుడు ఉందండి చెప్పండి కదా. మరి జగన్ ఫోటోలు ఉండేవి కదా, జగన్ ఫోటోలు ఉండేవి కదా, మరి జగన్ ఫోటోలు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, అన్నా క్యాంటీన్ మీద నా ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వేసుకోవట్లేదే, అన్నా క్యాంటీన్ పెట్టాడు అంతే. ఫోటోలు ఉన్నాయి కదండి దాని మీద. ఇప్పుడు పెట్టాడండి, ఇప్పుడు మామూలు పెట్టాడు, ఇప్పుడు వాళ్ళకి నడుస్తుంది కాబట్టి పెట్టారు. ఎప్పుడు లాస్ట్గా ఆయన ఎందుకు తీసేయాలంటున్నా, ఇప్పుడు ఆయన ఎందుకు తీసేయాలంటున్నా. అవును ఆయనకి ఎవరు గవర్నమెంట్ వచ్చినా ఫోటోలు వేసుకోవడం సహజం. అవును మేడం, ఇప్పుడు ఆయన ఎందుకు తీసేయాల్సినంత అవసరం వచ్చింది అని అంటున్నాను. వాళ్ళు ఏం ఆలోచించారు, అది మనం ఎలా చెప్తామండి. అదే మేడం, అది ఆయన రీజన్ దానికి చెప్పాలి కదా ఆయన. ఇప్పుడు ఆయన రీజన్ ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన చెప్పాలి కదా, రీజన్ చెప్పకుండా ఎలా తెలుసుద్ది. ఒక్క అన్నా క్యాంటీన్ తోనే పనులు చేసుకొని బతుకుతారు కండి. అన్నం ఉంటే ఎవరైనా పనులు చేసుకొని తినొచ్చు కదా. ఇప్పుడు మీరు మేడం వెళ్ళి తినం కదా. మేడం ఒక మాట, పల్లెటూరు నుంచి ఒకళ్ళు వస్తారు, ఇప్పుడు 10 మంది వస్తారు, ఏ కనదరం గుడికో ఎక్కడికో వస్తారు, ఒక్కొక్కరు 100 రూపాయలు 150 రూపాయలు పెట్టుకుని భోజనం చేయలేరు కదా. దుర్గమ్మ గుడికి వచ్చి అన్నా క్యాంటీన్ తినే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎంతమంది లేరు మేడం. కనదరం గుడి దగ్గర నేనే చూపిస్తాను మీకు, ఇప్పుడు నాతో పాటు వస్తే నేను చూపిస్తాను. కనదరం గుడి దగ్గర ఇది సేవా ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళే వచ్చి అన్నం పెడుతున్నారు కదా, మరి వచ్చి లైన్లో నుంచి మరి ఎందుకు తింటున్నారు వాళ్ళు? అక్కడ తింటున్నారు కానీ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో ఇప్పుడు కూడా ఖాళీ లేదు, మరి ఎందుకు ఖాళీ లేదు? పర్మనెంట్ రాజధాని ఒకటి అంటే ఇంతకు ముందు చూసుకుంటే 3 రాజధానులు అవని ఇవని పర్మనెంట్ ఒక తడవ పెట్టి స్థలాలు కొన్న తర్వాత పర్మనెంట్ రాజధాని కాక ఇంకేముంది, పర్మనెంట్ అవుతుంది. అయిపోయింది, ఆల్రెడీ పర్మనెంట్ అయింది కాబట్టి. కానీ ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయండి అక్కడ. వర్కులు కొన్ని జరుగుతున్నాయి మామూలు లెవెల్ చేస్తున్నారు, భూములు లెవెల్ చేస్తున్నారు, జరుగుతున్నాయి. మరి వైసీపీ వాళ్ళేమో అక్కడ ఏం వర్కులు జరగట్లేదు, గ్రాఫిక్స్ చూపిస్తున్నారు బాబు గారు అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎందులో ఎవడు మీడియా వాళ్ళకు ఉంది కదా, వాళ్ళ మీడియా వాళ్ళకి చెప్పుకుంటారు, ఈ మీడియా మనం జనరల్ గా మనం మామూలు కామన్ గా మాట్లాడతాం అంతే. అందువల్ల అడుగుడు మీద ఇప్పుడు బాగుంది అన్నా కానీ, అంతేగాని అది బాగలేదు ఇది బాగలేదు చెప్పలేదు కదా. సరేనండి. ఇంకేంటి మరి ఏదైతే అమరావతిలో స్థలాలు ఉన్నాయో మరి అవి పంట భూములు అవి తీసుకొని పాడు చేస్తున్నారు తప్ప అక్కడ డెవలప్ అయ్యేది లేదు అంటున్నారు. చేయటమో చేయకపోవడం అయిపోయింది కదమ్మా, ఇప్పుడు దాని గురించి మనం ఏం కదపలేం కదా, అయిపోయింది. మించి తీసుకోవడం అంటే ఎవరి ఇష్టం వాళ్ళు, అంటే దాదాపు కొంతకాలం వెళ్ళినప్పుడు అన్ని కంపెనీలు రావాలంటే మరి అంత ప్లేస్ ఉండాలి కదా. అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న నాయకుడు అండి. మరి ఆయన గతంలో 4 సార్లు, మీరు కూడా ఆయన ఎప్పటి నుంచో చూసి ఉంటారు, ఎన్నోసార్లు ఓట్లు వేసి ఉంటారు. మరి ఆయన ఇది 4వ సారి సీఎం అవ్వడము, గతం కన్నా ఇప్పుడు బాగా పనులు చేస్తున్నారండి. ఆ ఏజ్ని బట్టి మరి ఆయన చేస్తున్నట్టే కదా, రోడ్డు మీదకి వస్తున్నాడు కదా. ఇప్పుడు నాలాంటి వాడికి, నాకు 75, మా ఇద్దరిది ఒకటే ఏజ్. చంద్రబాబు నాయుడు అది 1949, కాబట్టి ఆయన చేస్తున్నాడు కదా. మరి ఈ వయసులో బయటికి రావడం అనేది గొప్ప కదా. నెక్స్ట్ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇలాగే ఉంటేనే బాగుంటుంది, కొంతకాలం రావాలి, ఇంకో టైంలో రావాలి, వస్తేనే మనం డెవలప్ అవుతుంది. ఏం కూటమి అవుతేనే బాగుంటుంది. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారండి, దానికి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి ఒకసారి. మనం ఏం చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ అది ఎవడు చంద్రబాబు నాయుడు చేసేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు పొత్తులోనే ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు గవర్నమెంట్ అంటున్నారు, దానికి ఏమంటారు? అట్లాగే అంటారు అనేవాళ్ళు, చెప్పాక ఇందా మీడియాలో ఎవరి మీడియాలో వాళ్ళకు ఉన్నాయి. దేశ భద్రతకు అయితే మోడీ గారే ఉండాలి, అది ఇంపార్టెంట్. ఏంటంటే దేశ భద్రతకు, దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారే 10 కాలాల పాటు ఉండాలి. పెట్రోల్ అంటారా, అన్ని దేశాల్లో పెరిగింది, మన దేశంలో 3 రూపాయలే, మిగతా దేశాలు చాలా పెరిగింది. పాకిస్తాన్లో అది 200 రూపాయలు అయిపోయింది, దానికంటే మనకి చాలా బెటర్ కదా. మనకి చెప్పండి ఇంకేంటి. ఏం భారం అమ్మా, ఇంత మునుపు జీతాలు తక్కువ, ఇప్పుడు జీతాలు ఎక్కువ. ఇంతమంది కూలి పనికి ఎంత 500 వస్తే వచ్చేవాడు, ఇప్పుడు 1000 రూపాయలు అడుగుతున్నాడు. భారం ఏముంది, ఏమి ఇబ్బంది లేదు. ఒట్టి మాటలవన్నీ సోమరపోతులాగా పని చేయకుండా బీఆర్టీసీలో చూడుకోండి, ఎంతమంది పడుకున్నారు, ఫ్రీగా భోజనం చేస్తూ ఉంటారు, పనులు బాటలు లేవు. ఉన్నాయి కానీ వాళ్ళు వెళ్ళారు, పనికి వెళ్ళారు, ఎందుకంటే ఫ్రీగా అన్నం పెడుతున్నారు కాబట్టి. దానం చేస్తుంటారు కదా అందరూ, వాళ్ళని చెడగొడుతున్నారు పని చేయకుండా. ఏం లేదు, పని అందరికీ పని చేయడానికి రారని పిలిస్తే ఎవరు రావట్లేదు. మేము ఉండేది నున్న పొలం పనికి పిలిస్తే రారు ఎవరు. చెట్ల కింద కూర్చొని సీట్లాట, తర్వాత ఆట ఆడుకుంటూ కూర్చుంటారు.
సరే అంతేకాదండి, మరి ఈ కూటమి గవర్నమెంట్ లో అసలు అంటే ఎలాంటి పనులు చేయట్లేదని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. అవి అంటుంటా ఉంటారులేమ్మా, రాజకీయంగా వాళ్ళు వీళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు వీళ్ళు విమర్శిస్తారు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించారుగా, తప్పదు ఇప్పుడు వీళ్ళు విమర్శిస్తారు, కామన్ అది, దానిలో ఏముంది. ఎవరైనా ఇప్పుడు మోడీ గారిని విమర్శించట్లేదా కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళు? ఆ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు బతకరు, ఇంకొకరిని బతకనివ్వరు. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అంతే. దేశ భద్రతకు మాత్రం మోడీ గారే ఉండాలి 10 కాలాల పాటు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందండి? బాగానే ఉందమ్మా, పంగలేముంది. కాకపోతే కొన్ని మాట ఇచ్చారు, అవి నిలబెట్టుకోలేదు. అన్నీ ఒకేసారి కావాలంటే డబ్బులు కావాలి. నిలబెట్టుకోలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో దానికి కౌంటర్గా వీళ్ళు కూడా అంటున్నారు. అన్నీ ఒకేసారి డబ్బులు కావాలి కదమ్మా. ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇచ్చారు, అన్ని నెరవేర్చడానికి ఆయన దగ్గరకు డబ్బులు రావాలి కదా. ఒక్కొక్కటి నెరవేరుస్తారు కంగారు పడితే. అలాగే మరి అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అమరావతి రాజధాని పర్మనెంట్ రాజధాని అవటం జరిగిందండి, మరి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయండి? ఇక్కడ వర్షాకాలమే కొద్దిగా ఇబ్బంది, పనులు ఏమి చేస్తూ ఉన్నారు కదమ్మా. వర్షాకాలం అయితేనే కొద్దిగా పనులు ఆగిపోతాయి, 3 నెలలు ఇబ్బంది. ఆ కొండవీటి బాగు అవన్నీ వస్తాయి కదా, ఆ 3-4 నెలలు మాత్రం పనులు ఏమి చేయలేరు. మరి అలా నీళ్ళు వచ్చే కాడ రాజధాని కడితే మరి ముందు రోజుల్లో ఎలా ఉంటుందండి? ముందు రోజులు ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళందరూ అంత ఆలోచించకుండా కట్టారంటారా? ఆలోచించారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన టీం ఉన్నారు కదా, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఉంటారు, చేస్తారు. రానున్న రోజుల్లో ఇలాగే ఉంటుందంటారా కూటమి గవర్నమెంట్? ఏమో ప్రజల మార్పు, వైసీపీ ఓడించి వీళ్ళకి వేశారు, రేపు వీళ్ళని ఓడించవచ్చు, తప్పేముంది. మార్పు సహజం కదా. రాష్ట్రానికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇబ్బంది ఉండదు, కేంద్రంలో మాత్రం ఒకటే ఉండాలి. అంతేకాకుండా మన తమిళనాడులో విజయ్ గెలిచాడండి, మరి ఆ గెలుపుతోటి వైసీపీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇక్కడ జగనే వస్తారని అంటున్నారు, మరి దానికి ఏమంటారు? ఏముంది, మా ప్రజలు ఇష్టం, అది ప్రజలు ఓట్లేస్తే జగన్ వస్తాడు, లేకపోతే కూటమి వస్తే కూటమి గెలుస్తారు. ఒకరి చేతులు ఏముంది చెప్పలేం కదా. అంటే పనులు చూడరంటారా, అభివృద్ధి అవి చూడరు? ఇంకా టైం 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాలు వీళ్ళు చేసే పనులు ప్రజలకు నచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ కూటమికి వేస్తారు.